ప్రార్థన. మా మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. విలువైన శ్రేష్టమైన మీ మాటలు తండ్రి మాకు అందించుచున్నందుకు స్తోత్రాలు. మీ వాక్యములో జీవముంది. అది మా వినికిడికి రాగానే శక్తివంతంగా అది మాలో పనిచేసి మా ఆత్మీయ జీవిత ఎదుగుదలకు అభ్యంతరంగా ఉన్న వాటిని తొలగించి మీలో మేము సంపూర్ణులు కావటానికి సహాయపడుతున్న వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయం ఎంతో ఆసక్తి కలిగి మీ బిడ్డలు వినుచుంటుండగా ప్రతి బిడ్డను తండ్రి మీరు ప్రత్యేకమైన రీతిలో దీవించండి. వినుబుద్ధిని ఇవ్వండి, గ్రహించు మనస్సును ఇవ్వండి. ఆ ప్రకారముగా జీవితము నడిపించుకోవటానికి కృపను మీరు చూపండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు యొక్క నామములో మీ అందరికీ కూడా వందనములు. పరమగీతము యొక్క వ్యాఖ్యానముపై మనం గడిచిన రోజులలో 1వ అధ్యాయం 1-2 వచనాలు మనము ధ్యానం చేసుకోగలిగాం. అయితే 3వ వచనం కొంత మనము ధ్యానం చేశాము. మిగిలి ఉన్న కొంత వాక్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము విందాము. ఈ 3వ వచన భాగములో నీవు పూసుకును పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఇంతవరకు ధ్యానం చేశాం. చివరి మాట, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే కన్యకలు నిన్ను ప్రేమించుదురు. అసలుకిక్కడ కనిపించేటువంటి ఈ కన్యకులు ఎవరు అని వాక్యరీత్యా మనము చూడగలిగితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం ప్రారంభపు యొక్క 2 వచనములు మనము చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్యం ఈ విధంగా తెలియపరుస్తున్నది. 2వ కొరింథీ 11:2, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే పరిశుద్ధుడైనటువంటి పౌలు ఇక్కడ పవిత్రమైనటువంటి కన్యకను ఒకే పురుషునికి ప్రధానము చేసి తిని అనే మాట కనిపిస్తూ ఉంటున్నది. ఇది కొరింథీ సంఘానికి వ్రాస్తున్నటువంటి పత్రిక. ఇది ఇక్కడ కనిపిస్తున్న కన్యక ఏది? ఆ ఒక్క పురుషుడు అన్న వ్యక్తి ఎవరు? కన్యక అనునటువంటిది మనం ఆలోచిస్తే వివాహము కానంత వరకు కూడా ఆమె కన్యకగా పిలువబడుతుంది. ఎందుకు అనగా కన్యక పవిత్రమైనటువంటిది. తన యొక్క పవిత్రతను బట్టి ఆమె కన్యకగా పిలువబడగలుగుతుంది. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఆత్మీయంగా మనం ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ కనిపించేటువంటి కన్యక సంఘమునకు పోల్చబడినటువంటిది. సంఘము అన్నది ఈ భూమి మీద ఎలా స్థాపించబడగలిగాది అని చూస్తే అపోస్తల కార్యం 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని చెప్పబడుతూ ఉంది.
యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన కలువరి శిలువలో ఆయన ప్రోక్షించినటువంటి రక్తం చేసిన గొప్ప కార్యం ఏమిటి అంటే, మానవ శరీర ఆత్మలకంటుకున్న మాలిన్యాన్ని కడిగేటువంటి శక్తివంతమైనది క్రీస్తు ప్రోక్షించిన రక్తము ఒక్కటే. క్రీస్తు యొక్క రక్తము చేత ఎవరైతే కడుగబడుతారో వారందరూ కూడా పవిత్రమైనటువంటి వ్యక్తులు. ఇటువంటి పవిత్రమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉండి వారందరూ ఒక స్థలములో సమూహముగా కూడుకోగలుగుతారో దానిని మనం పవిత్రమైనటువంటి కన్యక లేక సంఘం అని చెప్పడం జరగగలుగుతుంది. కొరింథీ సంఘములో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులందరినీ కూడా పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆత్మ ద్వారా వారికి వాక్యాన్ని బోధించినప్పుడు అనేక మంది వ్యక్తులు వాక్యమును బట్టి తమ జీవితములో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకొని ఒక పవిత్రమైన జీవితంలోనికి వచ్చిన తర్వాత వారి పవిత్ర జీవితాన్ని బట్టి పౌలు అంటున్నాడు, నేను మిమ్ములను ఒకే ఒక పురుషునికి ప్రధానము చేసి తిని. ఆ ఒక్క పురుషుడు ఎవరో కాదు, ఆ ఒక్క పురుషుడే యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ఒక పురుషుడు అని మనం ఇక్కడ వింటున్నాము అంటే, ప్రసంగిలో మనము చూచినప్పుడు బైబిల్ ఏం చెబుచూ ఉంటున్నది అని మనం ఆలోచించగలిగితే 7వ అధ్యాయం 28లో చూస్తే అదేదనగా, 1000 మంది పురుషులలో నేనొకని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకతిని నేను చూడలేదు అని వ్రాయబడి ఉంది. కొరింథీలో కనిపించేటువంటి ఆ ఒక్క పురుషుని గురించి ప్రసంగిలో మనము చూచినప్పుడు ఇక్కడ 1000 మంది పురుషులలో ఒక్కని చూచి తిని అంటే దాని అర్థం ఏమిటి అంటే, లోకములో అవతార పురుషులు అనేటువంటి వారు 1000 మందికి పైబడినటువంటి వారు ఎంతోమంది జన్మించగలిగారు. అలాంటి వారిలో లేనటువంటి ప్రత్యేకత అవతార పురుషుడుగా భూమి మీద శరీరధారిగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువులో ఒక ప్రత్యేకత అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. అవతార పురుషులలో లేనటువంటి ప్రత్యేకత ఒక్క పురుషుడు అని చెప్పబడుచున్న యేసుక్రీస్తులో ఉంటూ ఉన్నది. వారిలో లేని ప్రత్యేకత క్రీస్తులో ఉన్నది. అది ఏమిటి అని చూస్తే, అవతార పురుషులు అని పిలువబడే వ్యక్తులు ఎవరైనా కానీ ప్రతి వ్యక్తిలో కూడా పాపం అనేది ఉంది, పవిత్రత అనేటువంటిది లేదు. వారు ఎవరి పాపాన్ని తీసే శక్తి కూడా వారికి లేదు. ఎవరిని పరిశుద్ధంగా నడిపించే శక్తి వారికి అసలు లేదు. వారు ఏ ఒక్కరిని కూడా మోక్షానికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి వారి నుండి ఏమాత్రము కలుగదు. అయితే క్రీస్తు ప్రభువు ఆయన మానవుని పాపాన్ని తీయగలడు, మనిషిని పరిశుద్ధంగా చేసి పరిశుద్ధతలో నడిపించగలడు. ఆ పరిశుద్ధుని దేవుడు మోక్షానికి తీసుకుని వెళ్ళగలడు. అటువంటి దేవాతి దేవుడు కూడా ఈ భూమి మీద ఆయన ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించగలిగాడు. దేవుని యొక్కన్న పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధత కలిగిన వారు ఎవరు కూడా ఈ లోకములో ఇది వరకు ఎవరు పుట్టలేదు. ఎందుకు అనగా దైవత్వపు యొక్క గుణములలో ఒక్కటై ఉన్నదే పరిశుద్ధత. నిజమే, నిజదేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దైవం. ఆయనలో ఉన్న గుణం ఏమిటి అంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేటువంటిది లోకములో అవతార పురుషులలో ఏ ఒక్కరిలో కూడా లేదు, క్రీస్తులోనే ఉండగలిగాది. వారిలో లేనిది క్రీస్తులో ఉంటున్నది. అందుకనే వారందరిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి అని చెప్పడములో సందేహము లేదు. అందుకే ఒక్క పురుషుడు అని చెప్పబడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కన్యక అని చెప్పబడుతున్న ఒక పవిత్రమైన సంఘాన్ని ప్రధానము చేసి తిని అని పౌలు ఈ స్థలములో
తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో గ్రహించవలసినటువంటి వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం 18వ వచన భాగములో చూడగలిగితే, ప్రభువు పేతురును చూచి పేతురు అని చక్కగా పిలిచి పేతురుతో అక్కడ ఏమని అంటున్నాడు అని వాక్య భాగములోగాన మనము చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచన భాగములో బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంటున్నది. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘం ఇక్కడ ఏకవచనం మాత్రమే మనకు చెప్పబడుచున్నది, నా సంఘం. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అయితే తిరిగి రోమా పత్రిక 16:16లో చూడగలిగితే, క్రీస్తు సంఘములు అన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి అని మనకిక్కడ చెప్పబడుచు ఉన్నది. క్రీస్తు సంఘములు అక్కడ మనము చూడగలిగినట్లయితే సంఘముని చెప్పబడుతున్నది. అక్కడ ఏకవచనం, ఇక్కడ బహువచనంగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. అనగా సార్వత్రిక సంఘములు, అనగా ప్రపంచవ్యాప్తముగా చెదిరి ఉన్న సంఘములు ఎన్నైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా ఒక సార్వత్రిక సంఘముగా అన్నీ ఒకటిగా ఉన్నప్పుడు దానంతటిని బట్టి కూడా మనం ఆలోచించవలసినటువంటిది, సంఘం అనేటువంటిది మనం చెప్పడం అనేటువంటిది మనం ఆలోచించగలిగితే, సార్వత్రికంగా అన్ని సంఘాలు కలిసి ఉన్నప్పుడు దాన్ని సార్వత్రికము అని చెప్పవచ్చు. ఎన్ని సంఘములు ఉన్నప్పటికీ కూడా ఆ అన్ని సంఘాలు కూడా ఒక్కొక్కటి మనము చూడగలిగితే ఒక్కొక్క సంఘము కన్యకగా చెప్పబడుతున్నది అని దాని అర్థమన్నమాట. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు ఎన్నో ఉంటున్నాయి. అవన్నీ కూడా ఒక స్థలములో చేర్చినప్పుడు అది సంఘములు ఒక బహువచనంగా పిలువబడగలుగుతాయి. ఎన్ని సంఘములు ఉండినా ఒక్కొక్క సంఘము అనేది కన్యక. ఒక్కొక్క సంఘము కూడా ఒక్క పురుషుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి పవిత్రమైనటువంటి కన్యక అంటే సంఘము అని మనము అర్థం చేసుకోవలసిన విషయం ఇది. ఈ రోజున దైవ వాక్యాన్ని వినుచు ఉన్నటువంటి నీవు ఏ సంఘానికైతే నీ వెళుతున్నావో ఆ సంఘములో ఒక్క పురుషుడు అని చెప్పబడుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి అది పవిత్రమైన సంఘమైతే ఆయనకది ప్రధానము చేయబడ్డది. అంటే ఆ సంఘం ఆయనకు సొంతము అని దాని అర్థం. ఇంకా ఆ సంఘము మీద ఎవ్వనికి కానీ అధికారం అనేటువంటిది లేదు. ఎందుకు అనగా సంఘము కన్యకగా ఉన్నప్పుడు దానికి వరుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం. బైబిలు ఆ విధంగానే మనకు తెలియపరుస్తూ ఉన్నది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే, ఏ పౌలైతే ఏ కన్యకని చెప్పబడుచున్న పవిత్ర సంఘాన్ని ప్రధానము చేయడం అనేది జరగగలిగాదో, సొంతం కాగలుగుతుందో, ఆ తర్వాత ప్రధానము చెయ్యబడినటువంటి సంఘం ఒక రోజున ఒక్క పురుషుడు అన్న క్రీస్తు ప్రభుల వారికి అది వివాహమాడడం అనేది జరుగుతుంది అని బైబిల్ మనకు తెలియపరుస్తున్నది. బైబిల్లో మీరు చూడండి, హోషేయ 2వ అధ్యాయం 19లో మనము చూడగలిగినట్లయితే, నిత్యము ప్రభువు కొరకు జీవించేవారుగా ఉండాలని, ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు సంఘాన్ని గురించి చెప్పబడుచున్నటువంటి మాట ఇక్కడ కనపరచబడుచున్నది. అలా జీవించడమై జరగగలిగినట్లయితే తప్పనిసరిగా వారు దేవునికి ప్రధానము చెయ్యబడుతారు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడుచు ఉంటున్నది. ఈ భూమి మీద మనం ఎంత కాలము జీవించగలుగుతామో, మనము జీవించినంత కాలము కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనము జీవించాలి. ఎక్కడ కానీ దేవుని యొక్క ఇష్టానికి మనం వ్యతిరేకమైన జీవితాన్ని మనము జీవించిన వ్యక్తులం కాగలిగినట్లయితే, ఎక్కడ కానీ దేవునికి ప్రధానము చేయబడిన మనం ఆయన మనల్ని ఒక రోజున పరిణయమాడడు అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఈ రోజున దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ సంఘములో నీ పాత్ర ఏమిటి అంటే, నీవు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా ఆయనకున్న పరిశుద్ధతకు ఒక సమమైనటువంటి పరిశుద్ధత కలిగి జీవించటానికి ఈ గొప్ప ఆలోచన కలిగి ఆ విధంగా నీవు జీవించినప్పుడు అది నిజముగా దేవునికి ఇష్టమని అనిపిస్తుంది. అలా ఇష్టం అన్నప్పుడు దేవుడే నిన్ను ప్రధానం చేసుకొని నిన్ను తన సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు నిన్ను పరిణయమాడడం అనేది జరుగుతుంది. ప్రకృతి ధర్మం ఏమిటి అంటే, ఇద్దరి వ్యక్తుల మధ్యన ఒక ప్రధాన కార్యము జరిగిన తర్వాత కొంతకాల వ్యవధి అయిన తర్వాత వారికి ఒక వివాహ కార్యం అనేది కూడా జరగగలుగుతుంది. ఈరోజు మనమందరం కూడా యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడిన వారం. అయితే ఒక రోజున పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను వివాహం ఆడటానికి ఆయన పెండ్లి కుమారుడుగా వస్తూ ఉంటున్నాడు. అయితే మనము పెండ్లి కుమార్తెలుగా మనం పరిశుద్ధతని ఒక అలంకారంగా మనము ధరించుకొని మనము సిద్ధంగా మనం ఉండినట్లయితే ఆయన పరిణయమాడగలుగుతాడు. బైబిల్లో మీరు చూడండి, లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 8వ వచన భాగములో మనము చూడగలిగినట్లయితే బైబిలు ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. లూకా 15వ అధ్యాయం 8వ వచన భాగములో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు జాగ్రత్తగా వెదకదా అని వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈమెకి ఏమున్నది అంటే 10 వెండి నాణ్యములు ఉంటున్నాయి. నాణ్యము అనేటువంటిది ఒక విలువైనటువంటిది. ఇక్కడ స్త్రీ అని చెప్పబడేటువంటిది సంఘం. ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా, గమనించవలసిన విషయం, ఈ రోజున స్త్రీ అని చెప్పబడేటువంటి సంఘములో మనం వెండి నాణ్యములు అంటే ఇక్కడ 10 వెండి నాణ్యములలో ఒక నాణ్యాన్ని ఈమె పోగొట్టుకున్న కారణాన్ని బట్టి ఆమె యొక్క జీవితంలో ఒక విలువైన దాన్ని పోగొట్టుకోగలిగాది. ఎప్పుడైతే ఒక విలువైన దాన్ని పోగొట్టుకోవడం అనేది జరగగలుగుతుందో, ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ స్త్రీ అనేటువంటి సంఘము కూడా విలువైనవి ఏవైతే మనము కూడా పోగొట్టుకోగలుగుతామో, ఒక రోజున మన యొక్క ప్రియ ప్రభువు మనలను పరిణయమాడడం అనేది మహా కష్టమైనది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 10 నాణ్యములు కూడా ఒక కంఠహారము వలె మనము ధరించుకునే వ్యక్తులుగా మనము ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఎన్నో శ్రేష్టమైన కృపావరాలు దేవుడు మనకివ్వగలిగాడు. అంతేకాను దైవత్వానికి సంబంధించినటువంటి గుణములు కూడా ఎన్నో మనకు చూడగలం. అంత మాత్రమే కాదు, మనం ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తంగా మనం పరిశుద్ధంగా జీవించడమే కాకుండా మనము దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించడమైనా, ఉపవసించడమైనా, వాక్యాన్ని వినడమైనా, ఆ ప్రకారము జీవించడమైనా, లేక సంఘములో కూడా ఒక సహవాసంగా కలిగి ఉండడమైనా, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు తోడ్పడేటువంటివి. ఇవన్నీ కూడా ఒక విలువైనటువంటి నాణ్యముతో కూడినటువంటిది. ఇక్కడ కనిపించిన ఒక స్త్రీ ఒక నాణ్యాన్ని ఆమె పోగొట్టుకున్న తర్వాత ఒక విలువను అక్కడ పోగొట్టుకోగలిగాదనే దాని అర్థం. జీవితంలో ఈరోజు కూడా ఒక విలువైన దాన్ని మనం పోగొట్టుకోగలిగినట్లయితే నిజముగా మనము కన్యకగా పిలువబడడం కష్టమైపోతుంది. అంతేకాదు కానీ పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పరిణయం ఆడడం కూడా కష్టమైనటువంటిది అనిపించడం జరగగలుగుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో ఎక్కడ కానీ విలువైనటువంటి దాన్ని మనం పోగొట్టుకోకుండా విలువైనటువంటివి ఏవైతే ఉంటున్నాయో వాటిని మనము కాపాడుకున్నప్పుడు ఒక రోజున పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు విలువైన మన జీవితాన్ని చూడగలిగి ఆయన తప్పనిసరిగా ఒక ఆధ్యాత్మికమైన పరిణయం అనేది మనం ఆడగలిగి తప్పనిసరిగా మనము పరలోకమనేటువంటి కుటుంబ వ్యవస్థలో క్రీస్తుతో కూడా మన యొక్క జీవిత భవిష్యత్తును నడిపించుకోవటానికి అవకాశం అనేది ఉండడం జరగగలుగుతుంది. బైబిల్ అదే మనకు తెలియపరుస్తున్నది. అందుకనే కన్యకులు నిన్ను ప్రేమించుచుందురు అని బైబిల్ చెబుతున్నదంటే, కన్యక అని చెప్పబడుచున్న సంఘములో ఉన్న మనం మన యొక్క పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి ప్రధానము చేయబడ్డామని, రెండవ రాకడలో ఆయన మనల్ని పరిణయం ఆడుతాడని, అంతవరకు కూడా మనము ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి అని దేవుడు మనలను
ఈ వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకే కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఈ రోజున సంఘములో నీవు దేవుని కుమారుడవైన, దేవుని కుమార్తెవైన నీవు ఆయనను ప్రేమించడము నువ్వు నేర్చుకోవాలి. బైబిల్ అదే చెబుతూ ఉన్నది. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమించడం నేర్చుకోగలుగుతామో తప్పనిసరిగా ఇంతకు మునిపే మనమందరము దేవుని చేత ప్రేమింపబడిన వ్యక్తులము కాబట్టే మనము కూడా ఆయనను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకే పరమగీతం 4వ అధ్యాయం 10వ వచన భాగములో చూస్తే, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అని మనకిక్కడ కనపరచబడుచు ఉంటున్నది. ఈ 4వ అధ్యాయం 10వ వచన భాగములో ఉన్నటువంటి మాట ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మనము చూడగలిగితే, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అని మనకు చెప్పబడుచు ఉంటున్నది. అనగా ప్రేమ మధురమని, ప్రేమ ద్రాక్షారసము కన్నా ఎంతో సంతోషకరమని చెప్పబడుచు ఉంటున్నది. అనగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజున దేవుని బిడలైన మనము ఆయనను ప్రేమించేవారు ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం అనేది జరుగుతుందో నిజముగా ఆయన సంతోషపడగలుగుతాడు అని ఈ వాక్యము ద్వారా మనకు తెలిసి వస్తూ ఉంటున్నది. ఈ రోజు నువ్వు ఆలోచించు, దేవుణ్ణి కలిగి ఉన్న నీవు దేవుని కంటే ఎక్కువగా నీవు దేనైనా ప్రేమించగలిగినట్లయితే తప్పనిసరిగా నీవు ఎవరి ఎడల నీ ప్రేమను చూపిస్తున్నావో ఆ ప్రేమను బట్టి వారు సంతోషిస్తుంటున్నారు అన్న విషయం మరిచిపోకూడదు. నీ జీవితంలో నీ దేవుని నువ్వు సంతోషపెట్టాలి అంటే నీవు ఆయనను ప్రేమించాలి. నువ్వు ప్రేమించిన వ్యక్తివైతే నువ్వు ఆయన సంతోషపెట్టిన వ్యక్తివి కాగలుగుతావు. బైబిల్ ప్రకారంగా దేవునికి మన వలన ఒక ప్రేమను బట్టే కాకుండా ఇంకా దేనిని బట్టి దేవుడు సంతోషించగలుగుతాడు అన్నది మనం ఆలోచించగలిగితే, కీర్తన 37వ అధ్యాయం 23లో చూడగలిగితే, స్థిరమైనటువంటి ప్రవర్తన గలవారు విషయములో దేవుడు సంతోషించువాడు అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. నిజమే, మనకు ఒక స్థిరమైనటువంటి జీవితం మనకు ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అనేక మంది జీవితాలు చూడగలిగితే దేవునిలో కానీ దేవుని నుండి పొందుకున్న భక్తిలో కానీ తమ స్థిరత్వాన్ని వారు పోగొట్టుకొని అనేక మంది వ్యక్తులు కదిలిపోవడమైనా లేక జారిపోవడమైనా లేక పడిపోవడమైనా జరిగిపోతున్నది. అంటే లోకములో ఏదో ఒక చెడు ఆకర్షించుటను బట్టి అనేక మంది వ్యక్తులు అప్పటి వరకు తమకున్న స్థిరమైన జీవితాన్ని వారు పోగొట్టుకుని కదిలిపోయి తమ్మునంటూ ఆకర్షించిన బలహీనత లోకములో ఏదైతే ఉన్నదో దాని చెంతకు వెళ్ళి దాని చేత పట్టబడిపోయి అనేక మంది వ్యక్తులు దేవునిలో కానీ లేక భక్తిలో కానీ ఎక్కడ కానీ స్థిరమైనది లేకుండా ఆ బలహీనతలను బట్టి కదిలిపోయే వ్యక్తులు ఉంటున్నారు. మనము కదిలిపోవడము ద్వారా దేవునికి దుఃఖము. మనము కదలకుండా దేవునిలో ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధతలో మనం స్థిరముగా ఉండినట్లయితే అలాంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన స్థిరముగా ఉంది అని దేవుడు వారిని బట్టి సంతోషించడం అనేది జరగగలుగుతుంది. అంతేకాదు, కీర్తన 147వ అధ్యాయం 11వ వచన భాగములో చూడగలిగితే, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి యందు నేను సంతోషిస్తాను అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. నిజమే, మన జీవిత కాలములో మనము దేవునికి భయపడాలి. మన దేవుని విషయములో మనము ఎంతో భక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకు దేవుని విషయంలో మనకు భయము ఉండాలి అంటే, గమనించాలి, ఏదైనా ఒక తప్పు మనము చేయాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా సందర్భములో నేను నమ్ముకున్నటువంటి నా దేవునికి నేను ఈ తప్పు చేయడానికి ఇష్టము లేదు కాబట్టి ఆయన నన్ను గద్దిస్తాడు, నన్ను మందలిస్తాడు, నన్ను దండిస్తాడు, నన్ను శిక్షిస్తాడు అని భయము దేవుని విషయంలో కలిగి ఉన్నప్పుడు ఏ తప్పు మనము చేయకుండా భక్తిగా మన బ్రతకడం అనేది జరుగుతుంది. కాబట్టే ఈ రోజున దేవుని యొక్క భయం అనేది ఉండాలి, భక్తి కూడా మనకు ఉండాలి. అటువంటి జీవితం ఎవరి మధ్య అయితే ఉండడం జరుగుతుందో వారిని బట్టి దేవుడు ఏం చేయగలుగుతాడంటే సంతోషించగలుగుతాడు అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. అంత మాత్రమే కాదు, దేవుడు మన విషయములో ఇంకా సంతోషించే
కార్యం ఏది అంటే హగ్గై 1వ అధ్యాయం 8వ వచన భాగములో చూడగలిగితే, పర్వతములకు వెళ్ళండి, మ్రాణులు నరకండి, వాటితో మందిరములు కట్టండి, నేను సంతోషించగలుగుతా, అక్కడ నేనెంతగానో ఘనత పొందగలుగుతానని హగ్గై 1:8లో చూడగలం. నిజమే, ఎవరైతే దేవుని యొక్క మందిరమును కట్టడము జరగగలుగుతుందో తప్పనిసరిగా వారిని బట్టి దేవుడు సంతోషించగలుగుతాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తి నుండి వారు బయట వచ్చిన తర్వాత వారి మధ్య నివాసం చేయటానికి మోషే ద్వారా దేవుడు ప్రత్యక్షపు యొక్క గుడారాన్ని కట్టించుకున్నప్పుడు అని ఎంతో సంతోషించగలిగాడు. ఆ తర్వాత సొలొమోను మహారాజు ద్వారా యెరూషలేము పట్టణంలో ఒక చక్కని మందిరాన్ని కట్టించుకున్న తర్వాత దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించగలిగాడు. ఈ రోజున దేవుడు చెప్పుచున్న మాట, దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా అనేకమైన ఆత్మలను మనము సువార్త పర్యటనలో మనము అనేకుల ఆత్మలను సంపాదించుకున్నప్పుడు దేవుని మహిమార్థకంగా మనం ఒక మందిరాన్ని కట్టడము జరగగలిగితే ఆ మందిరమును బట్టి కూడా దేవుడు తప్పనిసరిగా సంతోషించగలుగుతాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు నేను గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మనము ఈ లోకములో ఎన్నో మందిరాలు మనము కట్టడము ద్వారా దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, కట్టబడిన మందిరములోనికి విమోచించబడిన ప్రతి బిడ్డ కూడా అక్కడ వచ్చి గొంతెత్తి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడంటే అక్కడ దేవునికి మహిమ వచ్చేస్తున్నది, అక్కడ దేవునికి ఘనత వచ్చేస్తున్నది, అక్కడ దేవుడు పూజ్యనీయుడుగా కనిపిస్తున్నాడు, అక్కడ భక్తుల ద్వారా దేవుడు కొనియాడబడుతూ ఉంటున్నాడు. ఇవన్నీ దేవునికి చాలా ప్రీతికరమైనవి, ఇష్టకరమైనవి. కాబట్టి అలా మందిరములు ఎవరైతే నిర్మించగలుగుతారో వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషించగలుగుతాడు. కాబట్టి దేవుని బిడలైన మనం మందిరములు కడుతూ మందిరములకు సహాయాన్ని చేస్తూ మనం ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో దేవునికి అది కూడా ఒక సంతోషాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయం మనం మరిచిపోకూడదు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న మీ దేహమే నా ఆలయముని దేవుడు చెప్పేశాడు. నిజమే, ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మనం పెట్టుకోవాలి. ఈ సర్వ శరీరానికి కేంద్ర స్థానముగా ఉన్నటువంటి ఈ హృదయాన్ని దేవుని మందిరంగా మనం పెట్టుకోవాలి. అనగా ఈ హృదయ సింహాసనం మీద మన దేవాతి దేవుని కూర్చోబెట్టుకుని, దేవా నీవు నన్ను పరిపాలించు అని ఎప్పుడైతే ఆయన పరిపాలన కింద మనం ఉండడం జరగగలుగుతుందో, పరిపాలించేటువంటి దేవాతి దేవుడు మనను ఆధ్యాత్మికంగా పరిపాలించి ఆయన ఎంతగానో తన యొక్క ఆలయమై ఉన్నటువంటి మన దేహాన్ని దేవుడు తప్పనిసరిగా మన పరిశుద్ధతను బట్టి మనలో నివాసం చేసి మనం చక్కగా పరిపాలించడం జరుగుతుంది. దీనిని బట్టి కూడా దేవుడు సంతోషించడం అనేది జరగగలుగుతుంది. బైబిల్ ఆ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. అదే పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైన వలన జకరియా 4వ అధ్యాయం 10వ వచన భాగంలో చూడగలిగితే, జెరుబ్బాబెలు చేతిలో ఉన్నటువంటి నూలుగుండును దేవుడు చూచి ఆయన ఎంతగానో సంతోషించెను అని 7 నేత్రములు కలిగినటువంటి వాడై ఆయన సంతోషించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, జెరుబ్బాబెలు శత్రువుల చేత శిథిలమైపోయినటువంటి దేవుని ఆలయ నిర్మాణాన్ని నిర్మించబడేటువంటి పరికరములు ఎన్నైతే ఉంటున్నాయో వాటిలో ఆలయానికి ఉపయోగించేటువంటి ఒక చిన్న పరికరం ఏమిటి అంటే, అక్కడ గుండు నూలు ఉన్నది, అనగా మట్టపు గుండు అక్కడ ఉంటున్నది. ఆ గుండు దేవుని ఆలయాన్ని కట్టడానికి ఉపయోగించేటువంటి ఆ చిన్న వస్తువును దేవుడు చూచి ఆయన బహుగా సంతోషించెను అని బైబిల్లో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుడు మనల్ని ప్రేమించాడు, మనకెంతో సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రోజున మనం ఆయన ప్రేమించిన వారమైతే ఆయన తప్పనిసరిగా సంతోషించగలుగుతాడు. ఆయన్ని మనం సంతోషపరచవలసినది ఒక ప్రేమను బట్టే కాకుండా మనం స్థిరముగా ఉండాలని, భయభక్తి కలిగి జీవించాలని, మందిరాలు కట్టాలని, మందిరానికి ఉపయోగపడే పరికరములు ఏవైతే గాన ఉండగలుగుతున్నాయో అవన్నీ కూడా మనము నిర్మాణానికి ఉపయోగించేటువంటి సందర్భంలో సంతోషించగలుగుతాడని ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే పరమగీతం 1వ అధ్యాయం 3 చివరి వచనం, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కన్యక సంఘమే, సంఘం అంటే మనమే. కన్యక పవిత్రమైనది, సంఘములో మనం పవిత్రంగా ఉండాలి. మనం పవిత్రంగా ఉంటూ మన యొక్క పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఇటువంటి ప్రేమ ఎప్పుడైతే క్రీస్తు విషయంలో మనము చూపించడము జరగగలుగుతుందో తప్పనిసరిగా ఆయనకు మనం ప్రధానము చేయబడగలుగుతాం, సొంతమైపోతాం. అంతేకాదు, ఆయన మనము భూమి మీద ఉన్నంత వరకు ప్రేమించి ఏ విషయంలో మనం సంతోష పెట్టాలో వాక్యరీత్యా మనం వినగలిగితమే. కాబట్టి ఆ విధంగా మనం సంతోష పెట్టాలి. ఒక రోజున క్రీస్తు మనను పరిణయమాడుతాడు. మనం ఆయనకి పెళ్లి భార్యలుగా
కాగలుగుతాం. ఆయన మనకు పెండ్లి భర్త కాగలుగుతాడు. మనము ఆయన మనం మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరలోకపు యొక్క రాజ్యం యొక్క కుటుంబములో మనం ఉండడం అనేది జరుగుతుంది. ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకటానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మేము పూర్తి చేసుకోగలిగాం. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న దానిని మేము ధ్యానించనై ఉంటుండగా మీ సంపూర్ణ సహకారాన్ని మాకు చూపించి, మీరే తండ్రి మీ మాటలు వినిపించి, మీ రాకకు మమ్మల్ని అందరినీ కూడా ఈ మాటల చేత సిద్ధపరచమని, ప్రతి బిడ్డను దీవించమని, ఇంకా మీ బిడ్డలు అనేకులకు తెలియపరిచి ఈ పరమగీత వ్యాఖ్యానాన్ని ఆత్మ ద్వారా బిడ్డలందరూ విని దీవించబడటానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.